హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. టాలీవుడ్ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ఈ మధ్యన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు. విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆయన చేసిన కామెంట్స్ తో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక రాజకీయ పార్టీని గురించి అని ట్విట్టర్ లో ఏకంగా బాయ్కాట్ లైలా అనే ట్రెండ్ నడిచింది. విశ్వక్సేన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ సారీ చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. కారణాలు ఏమైనా లైలా మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. ఈ వివాదం చల్లబడుతుందనే లోపు మరోసారి వార్తల్లో నిలిచారు పృథ్వీరాజ్. తాజాగా నేను ట్విట్టర్లోకి వచ్చేసా అంటూ ఎక్స్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఎక్స్ అకౌంట్ క్రియేట్ చేసి అందరికీ హాయ్ చెప్పారు. అది తన అఫీషియల్ అకౌంట్ అని చెప్పారు పృథ్వీరాజ్. నేను నా భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే కొద్దిమంది ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు నుండి ట్విట్టర్ అనే వేదికను ఉపయోగించుకొని నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను అంటూ ట్వీట్ చేసిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా పృథ్వీరాజ్ పోసాని కృష్ణమూర్తి అరెస్టుపై ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. నోటి దూలకి తగిన శాస్తి తప్పదు అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుందని రాశారు. మాట విలువైందని చాలా పొదుపుగా వాడాలని అందులో పేర్కొన్నారు. నిజం తెలుసుకొని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసినవాడు మహానుభావుడు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యాక్టర్ పృథ్వీరాజ్ ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ పై బాగా కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.